హాయ్ అండి. నమస్తే. నా పేరు దివ్య. నేను జున్ను కాజీ మామ్‌ని. సో, ఈరోజు నుంచి వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇప్పుడు మీకు చూపిస్తున్న వ్లాగ్ ఏంటంటే, మేము అమెరికా వచ్చిన వ్లాగ్ చూపిస్తున్నాం. మమ్మీ ఎదురొచ్చారు. సో, మేము ఏం స్టార్ట్ చేసినా మమ్మీ ఎదురుతో స్టార్ట్ చేస్తామనమాట. సో, కార్ స్టార్ట్ అయ్యి మమ్మీ వాళ్ళు మా కార్‌లో స్టార్ట్ అయ్యారు. మేము క్యాబ్‌లో స్టార్ట్ అయ్యాం. లగేజ్ చాలా అంటే చాలా ఎక్కువ ఉందనమాట. సో, బేసికలీ నేను, హస్బెండ్, కాజమ్మ, జున్ను అనమాట. మా పేర్లు గుర్తుపెట్టుకోండి. ఈరోజు నుంచి వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను కదా! సో, మీకు గుర్తుండాలి. సో, ఈ వాచ్ తెలుసా మమ్మీ నాకు వచ్చే ముందు కొన్నారు. అంటే అంత మోడర్న్‌గా లేకపోయినా అమ్మ కొన్నారు కదా! చాలా బాగుంది. నచ్చిందనమాట. సో, ఇప్పుడేంటంటే మేము ఫస్ట్ సంపత్ వినాయక స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ సంపత్ వినాయక టెంపుల్ చూసుకొని మేము ఎయిర్‌పోర్ట్‌కెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే బికాజ్ మేము అన్ని సంపత్ వినాయక టెంపుల్ దగ్గర నుండే స్టార్ట్ చేస్తాం కాబట్టి. సో, వచ్చేసాం సంపత్ వినాయక టెంపుల్‌కి. అదిగోండి మా సంపత్ వినాయగర్ ఖచ్చితంగా ప్రతీదీ అనమాట. మా పెళ్లి గానీ, ఏదైనా అకేషన్ గానీ, కొత్త ఐటెమ్ ఏం కొన్నా సంపత్ వినాయక టెంపుల్‌కెళ్ళే స్టార్ట్ చేస్తాం. సో, వైజాగ్‌లో ఉన్న వాళ్ళకైతే చాలా బాగా అర్థమవుతది దాని వాల్యూ. అండ్ స్టార్ట్ అయ్యాము. సో, ఇంతకుముందు మేము క్యాబ్ ఎక్కాం కదా! ఇప్పుడు మమ్మీ వాళ్ళు క్యాబ్ ఎక్కేసాననమాట. ఉండలేకపోయాను. అంటే బేసికల్లీ మళ్ళీ వెళ్ళిపోతాం కదా అని చెప్పి హస్బెండ్, జున్ను అక్కడున్నారు. నేను, కాజీ ఈ క్యాబ్‌కొచ్చేసాం. సో, ఇప్పుడు వచ్చేసాం ఎయిర్‌పోర్ట్‌కి. సో, వెదర్ అయితే చాలా క్లౌడీ ఉంది గానీ, అక్కడ వెదర్ నేను పట్టించుకునే స్థితిలో లేను. బేసికల్లీ నాకేం అర్థం కావట్లేదు. సరే ఇంకా వెళ్ళాలి తప్పదు ఇంకా అని ఉంది కాబట్టి, ఇంకా లెట్స్ ఓకే టేక్ ఇట్ అప్ అని అన్నట్టు ఉన్నాను. ఓకే వెళ్ళాలి కదా! ఇట్స్ ఓకే అని. మమ్మీ, డ్యాడీ అయితే అసలు అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట. కోవిడ్ తర్వాత పిల్లలు పుట్టాక మేము ఇదే వెళ్ళడం. బేసికల్లీ జున్ను కోవిడ్ బార్న్. మార్చ్‌లో పుట్టాడు. మార్చ్ 2020 అప్పుడే కోవిడ్ స్టార్ట్ అయింది. సో, ఇంక నేను పేరెంట్స్ దగ్గరే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నాం అనమాట నేను, హస్బెండ్. అంటే పేరెంట్స్ దగ్గర అంటే పేరెంట్స్ ఎదురు ఫ్లాట్‌లో తీసుకొని మేము వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి అదిగోండి అంతా రెడీ. స్ట్రోలర్ పట్టుకున్నాము. లగేజెస్ చాలా ఎక్కువున్నాయి. అండ్ కి ప్రోటోకాల్ వచ్చింది. సో, అక్కడ వాళ్ళన్నీ మాకు టేక్ కేర్ చేస్తున్నారనమాట. లైక్ ఎలా ఏంటి ప్రొసీజర్ అవన్నీ చెప్తూ. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కాజమ్మ. ఇగోండి ఖాళీగా ఉన్నాం కదా! చిప్స్ అవన్నీ వేస్తున్నాం అనమాట. గడ్డి వేయమంటే ఫస్ట్ ఉంటామండి మనం. గడ్డి వేయమంటే ఫస్ట్ ఉంటాం. అలా అదిగోండి ముందు వాళ్ళ అప్పిని అనాలి. అప్పి అంటే ఎవరనుకున్నారో కొత్త క్యారెక్టర్ అండి. మా చెల్లిని వాళ్ళ అప్పి అని పిలిపించుకుంటది ముద్దుగా. అప్పి, జున్ను ఏమో లప్పి అని అనుకుంటారు. అదిగోండి షీ ఈజ్ ద వన్. ముగ్గురు అసలు గడ్డలు తినమంటే ముగ్గురు రెడీగా ఉంటారసలు. సో, సరదాగా అండి జస్ట్ అలా స్నాక్ ఏస్తున్నాము. టైం ఉంది కదా అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసరికి పిల్లలతో స్ట్రోలర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం స్ట్రోలర్స్ యాక్చువల్లీ ఇవి మనం 2 వేస్‌లో ఇవ్వచ్చు. ఐదర్ చెక్ ఇన్ చేసేయచ్చు, లేకపోతే క్యాబిన్ వరకు తీసుకెళ్ళిపోయి అక్కడ కూడా ఇచ్చేసేయచ్చు. మేము చెక్ ఇన్‌కి ఇచ్చేసాం యాక్చువల్లీ. సో, కొంతసేపు అయ్యాక మేము లగేజెస్ ఇవ్వడానికి వచ్చాం కదా! మా లగేజ్ అనేవి వెయిట్ చెక్ చేసుకొని ఆల్రెడీ ఇంట్లోనే వెయిట్ చెక్ చేసుకున్నాము. ఈచ్ మనకి ఎక్సీడ్ అవ్వకూడదు 23 కేజీస్ కన్నా ఒక్కొక్క బ్యాగ్. సో, ఇది ఫైన్ కాబట్టి 23 అన్నీ ఇంట్లోనే చెక్ చేసేసుకున్నాము. సో, అన్నీ ఆల్మోస్ట్ ఇచ్చేసాం. కానీ ఒక ప్రాబ్లమ్ వచ్చిందండి. మన లగేజ్ ఒకటి ఇస్తున్నప్పుడు అది ఆగింది. ఎందుకు అంటే మేము ఏంటంటే వైజాగ్ టు శాన్ ఫ్రాన్సిస్కో డైరెక్ట్ తను బుక్ చేశారు కాబట్టి మేము మళ్ళీ శాన్ ఫ్రాన్సిస్కోలో మేము తీసేసుకోవచ్చు అనమాట. లైక్ అంటే కాలిఫోర్నియా ఎయిర్‌పోర్ట్ అదే శాన్ ఫ్రాన్సిస్కోలో కాలిఫోర్నియాలో మేము పిక్ చేసుకోవచ్చు లగేజ్. ఓకే. ఇక్కడ వీళ్ళు చెక్ చేస్తారు కదా! ఒక పెద్ద షాంపూ బాటిల్ అనమాట. ఏంటిది అని చెప్పి మొత్తం ఓపెన్ చేయించారు. సో, మొత్తం అదంతా ఓపెన్ చేసి మళ్ళీ వాళ్ళు లాక్ చేసుకునేసరికి టైం పట్టింది. ఈ లోపల మన పిల్లలు అల్లరి అలా ఇలా చేయలేదు అసలు. ఒక్క రేంజ్‌లో చేశారనమాట. కాజమ్మ అయితే అప్పుడే నడక స్టార్ట్ చేసింది. జస్ట్ ఒక 1 మంత్, 2 మంత్స్ అయినట్టుంది. ఇంకా ఆపడం లేదసలు. నడుస్తూనే ఉంది. ఇంగోండి మమ్మీ, డ్యాడీతో సరదాగా వాళ్ళు డల్‌గా ఉన్నారని చెప్పి, ఇలా చేయండమ్మా ట్రాన్సిషన్ వీడియో ట్రై చేస్తానని చెప్పి చేయించాను. పిల్లలు నవ్వుతున్నారు, ఆళ్ళు నవ్వుతున్నారు. భలే అనిపించింది. నెక్స్ట్ ఇంకా సో, అన్నీ చెక్ ఇన్ చేసేసాము. అండ్ ఇది కూడా స్ట్రోలర్ కూడా ఇచ్చేసాము. నేను బేబీ క్యారియర్ వేసుకున్నాను ఎస్పెషల్లీ. ఎందుకంటే నాకు బేబీ క్యారియర్ లేకపోతే అస్సలు అవ్వదు. బికాజ్ మనం పిల్లల్ని క్యారీ చేయాలి అంటే నేను స్ట్రైట్ ఫార్వర్డ్‌గా అంతసేపు ఎత్తుకోలేము. ఆ జనరేషన్ కాదు కదా! ఈ జనరేషన్ కదా! సో, బేసికల్లీ బ్యాక్ పెయిన్ అని, అదని, ఇదని వస్తది. సో, జున్ను డ్యాడీ అక్కడ బాగా టైం స్పెండ్ చేశాము ఎయిర్‌పోర్ట్‌లో అయితే. అదిగోండి కాజమ్మ ఎంత అల్లరి చేసిందో మొత్తం అంతా తిరిగేస్తున్నారు మేడం గారు. చెల్లికైతే చాలా కష్టమైంది బేసికల్లీ జున్నుతోని పాపతోని అటాచ్‌మెంట్ చాలా ఎక్కువ. జున్నుతో మరీ ఎక్కువనమాట. కోవిడ్ బాగుంది కదా! అంటే అందరం ఆల్మోస్ట్ ఇంట్లోనే ఉన్నాము. హాలిడేస్
అవన్నీ రావడం ఇంకా ఎక్కువ అటాచ్డ్. సో అది అయితే చాలా కష్టం అనిపించింది చెల్లికి. లివింగ్ జున్ను అయితే ఇంకా కష్టం, పాప కూడా, బట్ జున్ను అయితే ఇంకా ఎక్కువ అటాచ్మెంట్. అమ్మ ఏడుస్తున్నారు ఇక. యాక్చువల్లీ నేను మొత్తం క్యాప్చర్ చేయలేదు, మళ్ళీ జున్ను పరిగెట్టుకుంటూ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళాడు, సో అందుకని క్యాప్చర్ చేయాల్సి వచ్చింది. సో అదిగోండి అక్కడ దూరంగా చూస్తున్నారా చెల్లి మమ్మీ డాడీ బాగా చెప్తున్నారు. మేము లోపలికి ఎంటర్ అవుతున్నాము ఇంకా. సో అయితే హార్డ్ టైం అనమాట, చాలా ఏడుపు వచ్చింది. ఎందుకంటే ఇదే నేను కోవిడ్ తర్వాత మమ్మీ డాడీని వదిలి వెళ్ళడం, ఏదైనా అన్ను ఎవ్రీథింగ్, కానీ తప్పదు కదా, తను ఒక్కరినే ఉండలేను హస్బెండ్ని. సో ఇంకా అందుకని వెళ్ళాలి. అండ్ పిల్లలు కూడా ఫాదర్ ప్రేమను మిస్ అవ్వకూడదు. అండ్ తప్పదు, తన వర్క్ యూఎస్లో ఉంది కాబట్టి వీ హ్యావ్ టు గో. సో వీఆర్ గోయింగ్. మాకు స్టార్ట్ అయ్యండి తిప్పలు ఇంకా. అదిగోండి స్టార్ట్ చేశారయ్యారు ఇంకా అల్లరి పెట్టడం అవన్నీ. ఇంకా మేమే అలోన్ పేరెంటింగ్ ఇప్పుడు అంతా తీసుకోవాలి. ఇప్పుడు మమ్మీ డాడీ చెల్లి అందరం కలిసి ఉన్నాం కదా, ఇప్పుడు మేము ఒక్కరమే టేక్ కేర్ చేయాలన్నమాట. ఫ్లైట్ ఎక్కేసామన్నమాట. ఫ్లైట్ ఎక్కితే స్టార్ట్ అయింది అల్లరి. ఎంతసేపటికి జున్నుకి ఏరోప్లేన్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో ప్రతి ఏరోప్లేన్ చూస్తాడు తను, రన్వే మీద ఉన్నది, ఎలా టేక్ ఆఫ్ అవుతుంది, ఏమైనా ల్యాండ్ అవుతున్నాయా, అండ్ వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ ఏరోప్లేన్స్ అని అన్నీ చూస్తూ ఉంటాడు అనమాట. సో బేసికల్లీ ఆయిల్ సెట్ చేసాము. సో చాలా చల్లగా ఉంటుంది కదా, లైక్ కోల్డ్ ఉంటుందని చెప్పి పిల్లలిద్దరికి జర్కిన్ వేసాము. యాక్చువల్లీ మేడం గారికి కూడా వేసాను, కాకపోతే కాచం వేసుకోలేదు. మేడం గారికి అబ్బాయి చలి కొంచెం తక్కువ, జునుకు చాలా చలి ఎక్కువ. అదేంటో అబ్బాయిలకి చలి ఎక్కువ ఉంటుంది, అమ్మాయిలకి చలి తక్కువ ఉంటుంది. సో నేను అది అబ్జర్వ్ చేస్తాను, ఎందుకంటే మా హస్బెండ్కి కూడా అంతే. ఇద్దరికి ఏసీ ఫ్యాన్కి గొడవ వస్తుంది. అదే నేను ఏసీ కావాలంటాను, నన్ను ఫ్యాన్ చాలంటారు. ఇంకా మేడం గారు అల్లరి షురు అండి. చూడండి ఎంత అల్లరి చేస్తుందో అసలు. ఇంకా మేము ఎయిర్ ఇండియాలో ట్రావెల్ చేసాము, చూడండి అల్లరి చేస్తూ కొడుతూనే ఉన్నారు నన్ను మేడం గారు. అయితే నేనేమో ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటాను, హస్బెండ్కి ఏమో అసలు నచ్చదు, కానీ పాపం పోజ్ పెట్టమని ఇబ్బంది పెడుతూ ఉంటాను ఇలా అనమాట. సో ఆబ్వియస్గా తెలిసిందే కదా చాలామందికి. సో అంతే, హస్బెండ్స్ పాపం మనం ఏం చెప్తే అది అలా చేస్తూ వెళ్ళిపోతారు, పాపం మనల్ని హర్ట్ చేయకూడదని చెప్పి. ఇంకా ఇలా అల్లరి, ఇంకా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వలేదు, వీళ్ళు ఇంకేమో అల్లరి స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా స్టార్ట్ అలానే చేస్తున్నారు. ఇంకా సరే దేవుడా ఇంక వీళ్ళు పడుకోబెట్టేద్దాం అనుకుంటున్నాము. ఇంకా అప్పుడే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయితే ఎట్లా ఉంటుందో తెలుసు కదా, మిస్సింగ్ వైజాగ్. ఇది మాత్రం సీరియస్లీ వైజాగ్ని చాలా చాలా మిస్ అవుతున్నాను నేనైతే. అది చూస్తూ ఇది చాలా ఎమోషనల్గా తీసిన వీడియో. ఈ వీడియో అయితే ప్లేన్ నుండి షోర్ అంతా చూస్తూ అదంతా కనిపిస్తుంది కదండి లైన్ లాగా, అదంతా మన వైజాగ్ బీచ్ అనమాట. నైట్ టైం, ఇదే మార్నింగ్ అయితే చాలా బాగా కనిపించేది. అండ్ వైజాగ్ ఈజ్ ద సిటీ ఆఫ్ డెస్టినీ. అది నేనైతే అలానే చెప్తాను, ఎందుకంటే వైజాగ్ ఈజ్ ఎవర్ ద వైజాగ్ అనమాట. బికాజ్ నేను హైదరాబాద్లో వర్క్ చేశాను, అన్నిట్లో వర్క్ చేశాను. ఎవ్రీ ప్లేస్ స్టాండ్స్ ఇట్స్ బెస్ట్. లైక్ హైదరాబాద్ ఈజ్ బెస్ట్ ఇన్ ఫ్యూ థింగ్స్, వైజాగ్ ఈజ్ బెస్ట్ ఇన్ ఫ్యూ థింగ్స్, అండ్ వైజాగ్ బీచ్ ఈజ్ ద బెస్ట్ అని చెప్తాను నేనైతే. ఓకే, నెక్స్ట్ అమ్మ టేకఫ్ అయిందిగా, ఇంకా చూసేశారు వర్జిన్ పేరు ఇద్దరు ఫుల్గా. జున్నేమేమో ఇక్కడ, కాజమేమో ఇక్కడ. ఇంకా సరే కదా అని చెప్పి అయిపోయింది. అండ్ ఢిల్లీలో ల్యాండ్ అయిపోయాము. సో బయటకు వస్తున్నాము. బయటకు వచ్చి ఇక్కడ భలే అనిపించింది చూస్తారా, భలే క్యూట్గా పట్టుకున్నారు కదా, ఎందుకు చాలా క్యూట్గా అనిపించింది ఇద్దరును. బస్ ఎక్కాము ఎయిర్ ఇండియాది. లైక్ అక్కడ నుండి మళ్ళీ మనం టెర్మినల్కి వెళ్ళి ఇమిగ్రేషన్ అవన్నీ చేసుకొని దెన్ వీ హ్యావ్ టు గో బోర్డ్ అనమాట. బోర్డ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్. ఐఎమ్ ఎక్సైటెడ్ యాక్చువల్లీ, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఫస్ట్ టైం కదా అందుకని. ఇది చూసారా ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో ఎంత బాగా అనిపించింది, అందుకని ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇదిగోండి చూపిస్తున్నాను మీకు. చాలా 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 బాగుంది యాక్చువల్లీ. ఈ టెర్మినల్కి రావడం ఫస్ట్ టైం, ఎప్పుడు ఈ టెర్మినల్కి వెళ్ళలేదు. సో అందుకని నాకు బాగా అనిపించింది. సో ఎందుకంటే మేడం గారు క్యారియర్లో ఉన్నారు కదా, అందుకని నేను ఫోన్ ఇలా పట్టుకొని ఇలా చేస్తున్నాను. ఎందుకంటే మేము స్ట్రోలర్ ఆల్రెడీ చెకిన్కి ఇచ్చేసాం, మేము మాతో పెట్టుకోలేదు, ఎందుకంటే క్యాబిన్కి ఇవ్వాలి అని మాకు అనిపించలేదు, అందుకని చెకిన్కి ఇచ్చేసాం. ఆల్రెడీ వీ హ్యావ్ స్మాల్ ట్రాలీ ఫుడ్ పిల్లలకి. నెక్స్ట్ హస్బెండ్ బ్యాక్ ప్యాక్, నా బ్యాక్ ప్యాక్, ఇవన్నీ. అబ్బాయి చూసారా, నాకు అనిపించింది తెలుసా ఇది చూస్తే, ఇలాగా మన కోసం కూడా ఎప్పుడైనా ఎవరైనా ఇలా పట్టుకుంటే బాగుండరా బాబు అని. అంటే సినిమాలో చూడడం తప్ప అలా లైవ్లో చూడడం ఫస్ట్ టైం అనమాట. ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ది కదా, అందుకని అందరూ అలా బోట్స్ పట్టుకొని నించున్నారు అనమాట. బాగా అనిపించింది. ఇంకా సెక్యూరిటీ చెక్కి వెళ్తున్నాము. సెక్యూరిటీ చెక్కి అయిపోయాక ఇమిగ్రేషన్ అయ్యాక సెక్యూరిటీ చెక్ ఉంటుంది.
సో నడుచుకుంటూ వెళ్తున్నాము. మేడం గారు మంచి స్లీప్ వేస్తున్నారు, ఎందుకంటే రాత్రి 1 గంట అయింది. నాకు కూడా నిద్ర వస్తుంది, కానీ తప్పట్లేదు, నడాలి వెళ్ళాలి కాబట్టి. సో చెకింగ్కి వెళ్ళాము. అండ్ వాటర్ బాటిల్స్ ఏమైనా ఉంటే మనం క్యారీ చేయకూడదు. అండ్ పిల్లలకి ఫుడ్ వరకు పౌడర్స్ ఏమైనా ఉన్నా వాళ్ళు బయటకు తీసేస్తారు. బేసికల్లీ పిల్లల పౌడర్స్ అయితేనే అలౌ చేస్తారు ఏరోప్లేన్లో, బికాజ్ వాటిలో ఏమైనా మనం డ్రగ్స్ కానీ వేరే ఏమైనా యూస్ చేస్తామని చెప్పి అలౌ చేయరనమాట. సో చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మేము అలా వెయిట్ చేస్తున్నాము. నెక్స్ట్ అన్నీ అయిపోయాయి, అబౌట్ టు బోర్డ్. నైట్ కదా, బాగా నిద్ర వస్తుంది మేడం గారికి, కానీ నిద్ర ఆపుకొని మరి మనం అల్లరి చేస్తాం కదా. చూడండి ఆ ఫేస్ చూసారా, పరమాల్లరి ఫేసు. అసలు రాత్రి 1 గంట 2 ఇలా ఎవరైనా అసలు అల్లరి చేస్తారు, పిల్లలు పడుకుంటారు. కానీ ఇది కాజమ్మ జున్నమ్మ స్పెషాలిటీ అనమాట. ఈ అల్లరి ఏం చూసారు, ఇంకా బోల్డ్ అల్లరి చూపిస్తాను. అసలు అలా అన్నయ్యనైతే హింసించి వదిలేరు మేడం గారు. ఆ హింసని నేను చెప్పలేను. మళ్ళీ స్టార్ట్ చేసా, టైం ఉంది కదా అని చెప్పి ఢిల్లీ ఎయిర్పోర్ట్‌లో కొంచెం వీడియోస్ తీసుకుందాము, కవర్ చేసుకుందాము అని చెప్పి. ఎళ్ళినా నిద్ర రావట్లేదు, ఆళ్ళెళ్ళనో పడుకోవట్లేదు. సో వాడేసుకుందాం, ఆ టైంని యూటిలైజ్ చేసేసుకుందాం అనుకున్నాను. సో యాక్చువల్లీ ఏం జరిగిందంటే మా నలుగురికి కలిపి ఒక నడుస్తున్న వీడియో తీద్దాము, అది ట్రాన్సిషన్ చేద్దాం అనుకున్నాను. అరే బాబు, నేను అడిగిన ప్రతి ఒక్కరు ఒక్కొక్కలా తీశారనమాట ట్రాన్సిషన్. సో నేను హస్బెండ్ ఏదేదో ట్రై చేస్తున్నాం ట్రాన్సిషన్స్కి, బట్ నథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్. సో ఇంకేదో జంప్లా చేద్దాం అనుకున్నాము, వీళ్ళతో అవ్వలేదు, మర్చిపోయి అలా స్వింగ్ అవుతున్నాం అనమాట. ఇప్పుడుదా పక్క వాళ్ళని హింసించేది స్టార్ట్ అవుద్ది. పాపం అందరినీ అడుగుతున్నాం అనమాట. ఒకరు మాకు వీడియో తీయడానికి ముందుకొచ్చారు, సో తీసాము, వాళ్ళు తీశారు. సో యాక్చువల్లీ ఏంటంటే ఇలా ఉంది కదా, హస్బెండ్, జున్ను, కాజు, నేను వాక్ చేస్తున్నట్టు అనమాట. తీయాలనేది నా ఇంటెన్షన్, సంథింగ్ లైక్ దట్. బికాజ్ కాజమ్మ కూడా వాక్ చేస్తుంది కాబట్టి ఐఎమ్ ఎగ్జైటెడ్, నలుగురిని అలా చూసుకోవాలని చెప్పి. అందుకని ఇలా వీడియో రావాలి అని చెప్పి అందరినీ హింసించాను అనమాట. ఫైనల్లీ ఒకరైతే చాలా చక్కగా తీశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సారీ ఫర్ బోదరింగ్, బట్ వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ తీశారు. చూసారా, బాగా వచ్చింది కదా వీడియో. నాకు ఇలా ఎందుకో తీసుకోవాలనిపించింది. జున్ను పుట్టాక యాక్చువల్లీ మేము నలుగురం ఉండేది ఇదేనమాట. సో అందుకని కొంచెం అంటే ఏంటంటే మొత్తం అందరం ఉన్నాం, మమ్మీ, నేను, షెల్లి, డాడీ అందరం ఉన్నాం. కానీ సో ఇలా మేము నలుగురం సోల్గా ఎంజాయ్ చేసేది ఇదే. సో అందుకని లెట్స్ మేక్ అవుట్ సమ్ మెమరీస్ అని చెప్పి అని ఇంకా తీయడం స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఇక్కడ జున్నుగడ అయితే అసలు ఇది ఏంటంటే వాకింగ్ జోన్ అనమాట. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మన నడుస్తూనే ఉండాలి కాబట్టి మధ్యలో మనకి ఇలా ఎస్కలేటర్స్ లైక్ ఆన్ ప్లెయిన్ ఎస్కలేటర్స్ ఉంటాయి. సో ఇవే మనల్ని తీసుకెళ్తాయి ముందుకి. సో బాగుంది, జున్ను బాగా ఎంజాయ్ చేశాడు. మ్యాటర్ ఏంటంటే వాడి బ్యాగ్ని వదిలేసి మరి మమ్మీ ఐ వాంట్ టు గో అని ఎంజాయ్ చేశాడు. సో మనం పోవలసిన గేట్ దగ్గరికి వచ్చేసాము. మేడం గారు అయితే నిద్రమత్తలో ఉన్నావు మిత్రమా అని అనాలనిపించింది, కానీ నిద్రమత్త కన్నా మేడం గారు మెయిన్ అల్లరి ఏం మాత్రం తీసుకోలేదు. చూడండి అల్లరి చూడండి. అసలు అక్కడ ఇలా షాక్స్ లాగా ఉన్నాయి బేసికలీ. నేను ఎయిర్ప్లేన్ అదే వెయిటింగ్ హాల్ దగ్గర బాగున్నాయి కదా అని ఎక్కేసామన్నమాట. సో ఇంటర్నేషనల్ ఫ్లైట్ బోర్డ్ అవుతున్నాం. మీకు అసలు అర్థమవుతుందా? నేనైతే ఎగ్జైట్ అవుతున్నాను అనమాట. ఏమండి ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అండి, థ్యాంక్ యూ అండి అని చెప్పాను. సో వెళ్తున్నాం ఇంటర్నేషనల్. కమ్మన్ జున్ను పట్టుకున్నాడు, బాగుంది కదా జున్ను స్కూల్ బ్యాగ్. మమ్మీ కొన్నారు అది, యాక్చువల్లీ వాడికి స్కూల్ బ్యాగ్ అది. నెక్స్ట్ నేను క్యారియర్. మేడం గారికి ఇంకా నిద్ర వచ్చేస్తుంది. కాజమ్మ ఉండమ్మ కొంచెం టైం లేచి ఉండు, మనం వెళ్తున్నాం కదా లోపలికి అని చెప్పి వెళ్తున్నాము లోపలికి. కమాన్ వీఆర్ ఎంటరింగ్ ద దట్ క్యాబినెట్. సో లోపలికి వచ్చేసాం. సో నేను యాక్చువల్లీ అయితే ఏం జరిగిందో తెలుసా, లోపలికి వెళ్తున్నప్పుడు హైట్స్ ఆఫ్ ఇన్సల్ట్ జరిగింది. మ్యాటర్ ఏంటంటే మనం యాక్చువల్లీ క్యాప్చర్ చేయకూడదంట. మనకు తెలియదు కదా, యాక్చువల్లీ ఫ్లైట్ లోపలికి వెళ్తున్నప్పుడు క్యాప్చర్ చేయకూడదని మనకు తెలియదు కదా, తెలియక తీసేసాను అనమాట వీడియో. సో బట్ నో ప్రాబ్లం, తర్వాత అర్థమైంది కాబట్టి తర్వాత ఎప్పుడు తీయలేదు. సో వాళ్ళు ఏమనలేదు, జస్ట్ సెడ్ లైక్ ఇట్స్ నాట్ అలౌడ్. ఐ సెడ్ ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ అని. సో ఎక్కుతున్నాం ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కేస్తున్నాం. వావ్, ఇట్స్ ఎయిర్ ఇండియాది. సో ఈ తర్వాత ఎక్కాక ఏం జరిగింది అనేది నేను మీకు వేరే వీడియో చేసి చెప్తాను. తప్పకుండా ఫాలో అవుతుండండి చిన్న కాజు ఛానల్. బాయ్.